హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇది వచ్చి మన కొత్త ఇల్లు అన్నమాట. మన కొత్త ఇంట్లోనే నేనైతే టైల్స్ అయితే ఏం చేశాను. మొన్నైతే ఏ టైల్స్ తీసుకున్నాను ఏంటైతే మీరు చెప్పండి అన్న కదా. ఇప్పుడు చూడండి, నేనైతే కింద అయితే బ్లూ కలర్ అయితే టైల్స్ తీసుకున్నాను. అలాగే దీనికి పైన వచ్చేసరికి కిచెన్కి అయితే వైట్లోనే ఇలాగ మన కిచెన్ మోడల్ వస్తాయి కదా, అలా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకున్నాను. అలాగే మనకి గ్యాస్ బల్ వచ్చేటప్పటికి నేను గ్రానైట్ బ్లాక్ అయితే తీసుకున్నాను అనమాట. బ్లాక్ అంటే అందరూ టైల్స్ అయితే వేస్తారు, కాకపోతే స్ట్రాంగ్గా ఉండాలి, లుక్ బాగుండాలనేసి నేను బ్లాక్ గ్రానైట్ కొన్నాను. దానికైతే చాలా ఎక్కువ అమౌంట్ అయినది. నాకు లుక్ బాగుండాలని సరే గ్రానైట్ తీసుకుని ఇలా అయితే నేను చేయించాను అనమాట. చూసారు కదా, ఇంకా మన ఇంటి పని అయితే ఇంకా చేస్తున్నారు. రేపు మన గృహప్రవేశం అంటే ఇంకా 2 డేస్ ఉన్నది. అలాగే గృహప్రవేశానికి 2 డేస్ ఉన్న తర్వాత నేనైతే మేకలని తెప్పించాను. ఎందుకంటే గృహప్రవేశానికి నీచు పెట్టకూడదని మీరు డౌట్ రావచ్చు. అవును, పెట్టకూడదు అంటారు. మేము అంతకు ముందు రోజే 2 రోజులు ముందు రోజు మేమైతే పాలు అయితే పొంగిచ్చేసామన్నమాట. పాలు పొంగిచ్చేసిన 2 డేస్కి 3 డేస్కి మేమైతే ఇలా భోజనాలు అయితే పెట్టాలనుకున్నామాట. ఇలా అయితే మేకలు తెప్పించాము. మేకలు తెప్పించిన తర్వాత వచ్చి ఈ భోజనానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మేమైతే తీసుకొచ్చాము. రైస్ ప్యాకెట్స్ ఏంటి, కూరగాయలు ఏంటి, అలాగే ఇంటి డెకరేషన్ పువ్వులు, అలాగే నేనైతే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. దానికోసం రిటర్న్ గిఫ్ట్లు కూడా తీసుకొచ్చానమాట. ఇంకా పోతే మన గృహప్రవేశం స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఆ నైటు తెల్లారి గృహప్రవేశం. ఈ నైట్ అయితే నేను వంట చేయడానికి వచ్చిన వాళ్ళకి, చుట్టాలకి అందరూ భోజనాలు అయితే అరేంజ్ చేస్తాను అనమాట. ఇంక ఇది మన ఇల్లు, మన ఇంటికి వచ్చి ఇలా లైటింగ్ అయితే వేస్తామన్నమాట. మనము ముందుకైతే నేను లైటింగ్ వేయించలేదు, ఎందుకంటే ముందు ఇంకా చాలా పని ఉంది చేసేది. అందుకని నేను ముందు కర్రలు గట్ట కట్టి ఉండడం వల్ల నేను ముందుకొచ్చి లైటింగ్ అనేది వేయించలేదు. ఇంకా మనకైతే ఫుల్గా ఇంకా అమ్మ ఇంకా వంట పనులు అక్కడ హెల్ప్ చేస్తుంది. ఇంకా మా తమ్ముడోళ్ళు, ఇంకా మా మామయ్య, తినైతే మా చిన్న మామయ్య, మా అక్కల హస్బెండ్ కూడా, మొత్తం మా ఆయనైతే అన్నం రైస్ పెట్టాయని మా చిన్నాన్న, ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ఉన్నాడు. ఇక్కడ మా అబ్బాయి నన్ను ఏదో జోక్ చేస్తున్నాడు. వీడియో తీయండి, భోజనం పెద్దన్న పెడుతున్నాం కదా, పెద్దమ్మకు పంపించవచ్చు అని అంటున్నాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అలా అయితే ఇంక ఈడైతే మా అక్కోళ్ళ అబ్బాయి, మా అబ్బాయి మాట. ఇంకా ఈ లోన్ అయితే మేమైతే ఇల్లు అయితే డెకరేట్ చేస్తున్నాం. ఇంకా మా అక్కోళ్ళ అమ్మాయి, అబ్బాయి, ఇంకా మా తమ్ముడు అలా వాళ్ళ వైఫ్ ఈమె గ్రీన్ శారీ, ఇంకా మా పెద్దమ్మ, ఇంకా తన మా మరిది గారు పేరు కళ్యాణ్ అనమాట. ఇంకా పువ్వులు అయితే తనే కట్టాడు ఇవన్నీ. ఇలాగ నేనైతే మామూలుగా చామంతి అంటే రోజు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ అంత హడావిడిలో మాకు అంత ఐడియా రాలేదు. ఇంకా చిన్నగా వైట్ చామంతులతోనూ సింపుల్గా అన్నది ఇంటి డెకరేషన్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. అంటే మాకు అప్పటికప్పుడు అన్నీ అరేంజ్ చేసుకోవడానికి పెద్ద టైం అయితే మాకు సెట్ అవ్వదన్నమాట. అందుకున్నదంతా అడ్జస్ట్మెంట్గా తీసాము. అలాగే ఇంకా తెల్లారుజామున అయితే ఇంకా మాకైతే మేకలు అయితే కోస్తున్నారన్నమాట. తెల్లవారి భోజనాలు కదా, అందుకు మేకలు అయితే కోస్తున్నారు. అక్కడ మా మామయ్య కూర్చున్నారు. ఇక్కడ మా అక్కల అమ్మాయి, ఇంకా మా అమ్మ, ఇంకా మా తమ్ముడు వాళ్ళందరూ, నేను ఇంకా వీడియో చేస్తే మేము అందరం అయితే బయట తెల్లారి అట్లా ఆ టైము 3 అలా అవుతుంది. ఆ టైంలో అయితే కూర్చున్నమాట. ఇంకొక పోస్ట్ అయితే ఒక మేకనైతే కోసేసారు. ఇంకా రెండో మేకను కోయడానికి తీసుకెళ్తున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది ఆ మేకలను కోసేటప్పుడు. ఇంకా తిన మా మావయ్య మాట దగ్గరుండేది మేకలను గట్ట కోయించారు. ఇంకా పోతే ఇంకా తెల్లారికి ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటి అనేసి మేము అన్నీ రెడీ చేసాము. ఇంకా తెల్లవారుజామున అయితే మేము చాలా తొందరగా ఎర్లీగా లేసామన్నమాట. పాపం ఎవరికి నిద్ర లేవు, అందరూ కాపలా కాసినట్టు కాసామన్నమాట. ఇంకా వంటోళ్ళకి ఏమేమి కావాలి, ఇంకా మాంసంకి వచ్చేటప్పుడు దగ్గర ఉండాలి కదా, అవన్నీ చూసుకోవడానికైతే ఇలా అన్నీ మేమైతే కాపలా కాసినట్టే కాసాము. ఇంకా పోతే మన రిటర్న్ గిఫ్ట్లు అయితే తీసుకొచ్చానమాట. గిఫ్ట్ వచ్చి నాకు 50 పడ్డది. ఇలా అంటే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నేనైతే ఇలా గిఫ్ట్ ప్యాక్ తీసుకొచ్చానమాట. ఇలా నేను 5 బాక్స్ తీసుకొచ్చాను. అంటే టోటల్గా 350 పీసెస్ తీసుకొచ్చాను. ఒకవేళ మనకు ఒక 250 అలా వచ్చినా సరిపోతాయి అనేసి తీసుకొచ్చాను. ఇంకా మార్నింగే మనకి రిబ్బన్ కటింగ్ చేయడానికి అయితే పాస్టర్ గారు కూడా వచ్చేసారన్నమాట. ముందు మనకైతే ప్రేయర్ జరిగింది. ప్రేయర్ స్టార్ట్ చేశాక, ప్రేయర్ అయిపోయిన వెంటనే మనకైతే
రిబ్బన్ కటింగ్ చేయడానికైతే ఇంకా మా అబ్బాయిని పిలుస్తున్నారు. మీ అబ్బాయి ఏడు కనిపించడం అనేది రమ్మని చెప్పానని ఫోటోలు తీసి ఆయన అడిగారన్నమాట. ఇంకా మా అబ్బాయిని పిలవడానికైతే నేను ట్రై చేసిన వాడేమో కింద నుంచి భోజనాల సిస్టమ్ జరుగుతుంది కింద. అందుకని వాడు భోజనాల దగ్గర నుంచి తొందరగా రాలేదు. ఇంకా పోతే మా అమ్మ, మా నాన్న, నేను ఇంకా చర్చిలో ఉన్న ఇంకా పాస్టర్ సంఘ పెద్దలు ఉన్నామన్నమాట. ఇంకా అలా మా చర్చ్ పాస్టర్ గారితో అయ్యగారితో అయితే రిబ్బన్ కటింగ్ అయితే చేయించాను. మా నాన్న మా అమ్మ నేను ఇంకా వెనకాల మా మరదలో ఇంకా చర్చిలో పాస్టర్లు ఇంకా సంఘ పెద్దలు అందరూ అయితే ఉన్నారన్నమాట. వాళ్ళందరూ మేమైతే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అలా స్టార్ట్ చేసి ఇంకా అయ్యగారు ప్రార్థన స్టార్ట్ చేసి ప్రార్థన స్టార్ట్ చేయగానే మేమైతే ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి పట్టుకోండి గారు. దగ్గర మన పడ్డ పట్టుకోండి పైన చేయండి మాకు ఏమైనా చదవండి మనకు కావాలని రాదు కదా. ఒకసారి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ గృహమును అభిషేకించి నివాస యోగ్యముగా చేయమని ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఎల్లప్పుడూ కూడా ఈ బిడ్డలు శాంతి సమాధానాలతో బ్రతికేటట్టు చేయండి. ఎక్కడ అశాంతిలో పడనివద్దు, గొడవల్లో పడనివద్దు, త్రాగుబోతులు, వ్యభిచారులు, చేసిన తర్వాత ఇంకొకరుగా వచ్చేసి మన ఫోటోలు దిగడము తర్వాత జరిగింది. ఇంకా ఈవినింగ్ అందరూ అయితే భోజనం వచ్చేసరికి ఈవినింగ్ అయితే మేము చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంకా అమ్మ అయితే వంటగాడ ఇంకా మా మరదలో ఇంకా మా మేనకోళ్ళు చూడండి పువ్వులు ఎంత బారేసుకుంది అది. ఇంకా మేమందరం అయితే ఇంకా సాయంత్రం భోజనం చేయడానికి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి కూర్చున్నాము. ఇంకా భోజనం చేయడానికి అయితే మేమైతే రెడీగా ఉన్నామన్నమాట. భోజనం చేసాక ఇంకా చాలా పని అయితే ఉందనేసి మేము మాట్లాడుకుంటున్నాం. ఇంకా తను వచ్చి మా మరిది కూతురు, తను ఏదో నేను జోక్గా ఆట పట్టిస్తున్నాను. ఇంకా మనకి గృహప్రవేశం రోజు మనకు కట్నాలు పెడతారు కదా, అలా అయితే కట్నాలు పెట్టారు అన్నమాట. ఇంకా అందరూ పడుకుని పోయాక నేనైతే ఇంకా కట్నాలు ఎంత వచ్చినాయి ఏంటి అనేసి నేను మొత్తం అయితే లెక్క పెట్టాను. కట్నాలు అన్నది అంటే మనము ఖర్చు పెట్టిన దానికన్నా ఇప్పుడు తక్కువే వస్తుంది. అలాగే నాకైతే నా ఖర్చు 1,50,000 అలా దాటేస్తుంది అన్నమాట. మేకలు కొనడానికి ప్రత్యేకంగానే నాకు 50,000 అయినాయి. అలా 1,50,000 మనకి గృహప్రవేశానికి ఖర్చు అయింది. తర్వాత నాకు వచ్చి అందుట్లోను కొట్టి ఏం చేయాలి అందుట్లో చుట్టలి ఏం చేయాలి అందుట్లో ఏమేసా అందుట్లో ఏమేసా అలా సర్దాలి సామాన్లో అలాగే సర్దాలా అమ్మా. ఇలా అయితే మా మేనగోళ్ళతో ఆట పెట్టించేసిన నాకు గృహప్రవేశం వచ్చి 1,50,000 అవుతే నాకు రిటర్న్ వచ్చినాయి 60,000 వచ్చినాయి. నో ప్రాబ్లం. అందరూ హ్యాపీగా అయితే భోజనం చేసి వెళ్ళారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను నా సొంత కష్టంతో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసి మళ్ళీ నేను బయట దేశానికి అయితే వచ్చేసాను. ఏమైనా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.